హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. మీ తెలుగు అమ్మాయిని అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని అయితే చాలా బాగున్నారు ఫ్రెండ్స్. అయితే మేమైతే సమ్మర్ స్పెషల్ కదా, ఇక సమ్మర్ స్పెషల్ అంటే అందరూ ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా, ఇంకా ఏమన్నా ఎగ్జిబిషన్ కానీ ఏమన్నా టూర్లు ఎక్కడికన్నా లాంగ్ ట్రిప్కి వెళ్ళాలని అందరికీ ఉంటుంది కదా. అందులో మా ఇంట్లో మా అన్న వాళ్ళ పెద్ద పాపకి కూడా ఎప్పటి నుండో ఉన్నది బయటికి వెళ్దామని. అయితే ఇంకా రీసెంట్గా ఇప్పుడు ఇక్కడ మన హన్మకొండలో వచ్చేసి లండన్ సిటీ అనేసి ఒక ఎగ్జిబిషన్ అనేది అక్కడ పెట్టారు. అయితే సేమ్ లండన్ సిటీ అంటే అక్కడ లండన్లో ఉంటాయని అనుకున్నాం ఫ్రెండ్స్. కానీ వెళ్తే అదేంటో నేను కూడా చూపిస్తాను మీకు కూడా సర్ప్రైజ్. అక్కడ లోపల ఏమేమి ఉంటుందో ఇది చూడండి మనగా ఉంది, చాలా బాగుంది కదా. మేమైతే అది మేము పైకి ఎక్కచ్చు కావచ్చు అనుకున్నాము, కానీ ఎక్కనియలేదు. బయట నుండే మామూలుగా ఫోటో షూటింగ్ అయితే మనము చేసుకోవడానికి వీలుగా ఉంది. ఇగో మేమైతే లోపలికి వెళ్తున్నాము. అక్కడ హాయ్ చెప్పింది మా పెద్దన్నయ్య, వదినమ్మ, ఇంకా చిన్న పాప, అంటే పెద్దన్న వల్ల సెకండ్ పాప మమ్మల్ని వీడియో తీస్తుంది, ఇంకా పెద్ద పాప తీస్తుంది. సో మేమైతే లోపలికి వెళ్తున్నాము. ఇంకా టికెట్ వచ్చేసి ఎంత అయితే ఈచ్ వన్ 99 రూపీస్. ఇంకా 100 వేసుకోండి, కానీ వాళ్ళు 1 రూపీ ఇవ్వలేదు మాకు. ఇంకా చిన్నపిల్లలకి అయితే ఏం లేదు. ఏబో 3 years 5 years ఎబో అయితే ఖచ్చితంగా మనము 100 అయితే ఈచ్ వన్ అయితే పే చేయాలి. వాళ్ళు 99 చెప్పిళ్ళు, కానీ మనం 100 అయితే పే చేయాలి. ఇదండి అది లోపల సేమ్ మన ఇది జెయింట్ వీల్ అంటారు ప్లేస్. అయితే ఇట్లా చాలా బాగుంది, చిన్నపిల్లలు కూడా మంచిగా. అగో చూడండి, నేనైతే ప్లేస్ మొత్తం అయితే మీకు చూపిస్తాను చూడండి. ఇది జెయింట్ వీల్ మొత్తం. అది కూడా మనము పే చేయాలంటే ఎంత, 100 రూపీసా, 100 రూపీస్ ఉంటుంది. ఇగో ఇది బ్రేక్ డ్యాన్స్. నేనైతే బ్రేక్ డ్యాన్స్ అంటే అక్కడ లోపలికి వెళ్ళి డ్యాన్స్ చేస్తారు కావచ్చు అనుకున్నా, కాకపోతే అది ఏం లేదు. సేమ్ మనం కూర్చుంటే అది ఇక బ్రేక్ డ్యాన్స్ లాగానే వాళ్ళు అట్లా స్పీడ్ లాగా పెంచుతారు. చూడండి మా అన్నయ్య అది వెళ్తే మా వదిన నేను వెళ్దాం అనుకున్నాం, కానీ కళ్ళు తిరుగుతాయి అనేసి అయితే మేమిద్దరం అయితే వెళ్ళలేదు. మా అన్న వాళ్ళ పిల్లలు అంటే పెద్ద ఆమె చిన్న ఆమె వెళ్ళిళ్ళు. మేమైతే మా వదిన కిందనే వెయిట్ చేస్తుంది, వాళ్ళు భయపడతారు కావచ్చని. కానీ అస్సలు వాళ్ళు భయపడలేదు, చాలా డేరుగా ఉన్నారు. ఇది కూడా బోట్ షిప్ లాగా ఉన్నదండి. ఇది కూడా ఉయ్యాల. ఏదైనా మనం లోపలికి వెళ్ళాలంటే ఇక 100 రూపీస్ అయితే పే చేయాలి. చూడండి ఇక్కడ ఇదైతే ఈ బ్రేక్ డ్యాన్స్లో అయితే మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అయితే ఇది ఎక్కారు, చాలా బాగుంది. ఎంజాయ్ అయితే బాగా చేసిళ్ళు. మా స్మైల్ అయితే సింగిల్గా కూర్చున్నది మొత్తం దర్జాగా, అసలు భయం లేకుండా. మా అన్న వాళ్ళ చిన్న పాప అయితే ఇక మా అన్న అయితే గట్టిగా పట్టుకున్నాడు, ఇక్కడ భయపడుతుందని. ఇక పిల్లలు ఊకే సమ్మర్ వచ్చింది కదా ఫ్రెండ్స్, ఇంట్లోనే ఉంటే ఊకే బోర్ కొడుతుంది కదా. అట్లా సాయంకాలం పూట ఇట్లా బయటికి వెళ్ళాము. మరి ఈ సమ్మర్లో మీరు మీ పిల్లల్ని తీసుకొని ఎక్కడికి వెళ్ళారో మాకు కూడా కామెంట్ చేయండి. ఇక్కడ కూడా హన్మకొండలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మాకు కామెంట్ చేయండి. అయితే మేము కూడా వెళ్ళిన ఈ లండన్ సిటీ ఎగ్జిబిషన్కు ఎవరు వెళ్ళారో నాకైతే కామెంట్ ద్వారా చెప్పండి. చాలామంది వచ్చి ఎంజాయ్ చేశారు, పిల్లలు పెద్దలు అందరూ వచ్చి. ఇంకా అక్కడ చాలా బాగుంది ఫ్రెండ్స్.
మా కోడలను అయితే ఎలా ఉంది అని అంటే సూపర్ ఉంది అంటున్నారు, మళ్ళీ ఎక్కుదామని అయితే అంటున్నారు. ఇక మా స్మైల్ అయితే అది ఎక్కుదాం ఇది ఎక్కుదాం అంటుంది, కానీ డబ్బులు ఎక్కువైతున్నాయి కదా. ఇక మా దగ్గర అయితే డబ్బులు ఉన్న దాన్ని బట్టి అయితే మేము ఎంజాయ్ చేసాము. ఏం చేయాలంటే ప్రతిదానికైతే మనము డబ్బులు అయితే పే చేయండి అయితే మనల్ని అలో చేయరు. ఖచ్చితంగా ఒక్కొక్క దానికి ఒకటి ఉంది. ఇదేంటిది, ఇదైతే చిన్నపిల్లలు ట్రైన్ ఎక్కడానికి, వాళ్ళైతే నిజంగానే ట్రైన్ ఎక్కినట్టు ఫీల్ అవుతారు కదా. ఇక ఇది వాటర్లోనే అంటే ఈ విధంగా పిల్లలు ఇట్లా ఒక వెహికల్ లాగా అంటే వాళ్ళు పట్టుకున్నట్టు వాటర్లోనే అట్లా ఎంజాయ్ చేయవచ్చు. చాలా బాగుంది. ఈమె నేను చూపించింది అన్నయ్య వాళ్ళ పెద్ద పాప, పెద్ద కోడలు. ఇంకా స్నాక్స్, ఇక తినే వస్తువులు, తినే అన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఏది కావాలంటే అది, ఎగ్ రైస్, ఇంకా స్నాక్స్. మనము పిల్లలైతే ఇక్కడ కార్ లాగా కూడా రిమోటింగ్, చిన్నపిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. చిన్నలకు పెద్దలకి ఇక్కడ చాలా బాగుంది ఈ యొక్క ఎగ్జిబిషన్ అనేది. ఇక చూడండి మా అన్న వాళ్ళ పిల్లలు ఎట్లా దిగుతున్నారో ఫోటోలు. లైటింగ్స్ అయితే బాగున్నాయి కదా మంచిగా, అందుకే ఫొటోస్ బాగా వచ్చినాయి. చూడండి ఫ్రెండ్స్, నేను మా అన్నయ్య క్యాప్ పెట్టుకొని ఉన్నాను. ఆ క్యాప్ నాకు ఎట్లా ఉందో చెప్పండి, బాగుందా లేదా. ఇక్కడైతే ఇది గేమింగ్ అండి. ఎంత 50 రూపీస్, మనము 50 రూపీస్ పెట్టి ఆడాలి. అందులో కొన్ని మనకి బాల్స్ ఇస్తారు. ఆ బాల్స్ ఇచ్చినప్పుడు దాని కౌంటింగ్ని బట్టి మనకు ఎక్కువ స్కోర్ వస్తే మనకు ఎక్కువ గిఫ్ట్ వస్తుంది, తక్కువ స్కోర్ వస్తే తక్కువ ఇస్తారు. కాకపోతే ఎందుకో నాకు ఇది కొంచెం చీటింగ్ అనిపించిందండి. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద వస్తువు అసలు ఇవ్వాలనుకోరు కదా. అసలుగా మనము ఒకటి టెడ్డీ బియర్ బయట ఒక పెద్దది ఏదైనా కొనాలంటే మనకు ఖచ్చితంగా 200 ఎక్కువనే అవుతుంది. కానీ ఇక్కడ వీళ్ళు 50 రూపీస్తోనే అంత ఇయ్యరు కాబట్టి ఇక్కడ బాల్స్ అయితే ఇచ్చారు. మా మెరిసి ఆడింది. ఆడితే మొత్తం ఎన్ని టోటల్ వచ్చినాయి అంటే 26 వచ్చినాయి. అయితే వాళ్ళు ఏమంటున్నారు 36 వస్తే ఇంకా పెద్ద గిఫ్ట్ వచ్చేది అని అన్నారు. ఆ గిఫ్ట్ అది ఏంటిది, ఒక చిన్న ప్లేట్ లాగా వచ్చింది. మామూలుగా మనం టీలు, కాఫీ, ఏదైనా స్నాక్స్ పెట్టుకోవడానికి అయితే అందరిది కూడా చూస్తున్నా. వాడిన వాళ్ళందరూ ఏదో చిన్న గిఫ్ట్ లాగా వస్తుంది, పెద్దగా ఏం తీసుకెళ్తలేరు. ఒక బ్లూది అయితే ఒకటి వచ్చింది ఫ్రెండ్స్. కానీ అదొక ఎంజాయ్ మూమెంట్ లాగా, అక్కడ మనం డబ్బులని చూడము కానీ ఏదో కొంచెం ఆడుతున్నట్టు చాలా మనకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. సేమ్ ఇక మనము జాతర లాగానే ఇక షాపింగ్, ఏదైనా గర్ల్స్ కూడా లేడీస్కి సపరేట్గా బ్యాంగిల్స్, ఇంకా ఇయర్ రింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. మంచిగా అన్నీ కొనుక్కోవచ్చు. మంచిగా